Hello Andy, welcome back to the episode 4 of JavaScript series. సో ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు కోడింగ్ ఎలా రాస్తాం, ఎక్కడెక్కడ మనం కోడింగ్ రాయొచ్చు, సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్సోల్లో కోడింగ్ ఎలా రాస్తాం, లేదంటే స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి మనం కోడింగ్ ఎలా రాస్తాం, ఎక్స్టర్నల్ జేఎస్లో మనం కోడింగ్ ఎలా రాస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు జావాస్క్రిప్ట్లో కామెంట్స్ ఏంటి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, అసలు కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు బేసిక్గా కామెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. జావాస్క్రిప్ట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ మనం రాయొచ్చు. వన్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్. సో అసలు సింగిల్ లైన్ కామెంట్ ఏంటి, మల్టీ లైన్ కామెంట్ ఏంటి, అసలు కామెంట్స్ ఎందుకు రాస్తాం? బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేదంటే డెవలపర్ కానీ ఉండాల్సిన మేజర్ స్కిల్ ఏంటంటే రీడబుల్ కోడ్ రాయాలి. ఆ రీడబుల్ కోడ్ ఏంటి అసలు అంటే ఆ కోడ్ చదివే విధంగా ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను ఏమైనా కోడ్ రాసాను అనుకుందాం. సో నా కోడ్ మీరు చదవాలి అంటే నేను అక్కడ కామెంట్స్ రాస్తూ ఉండాలన్నమాట. పర్టికులర్ ప్లేస్లో నేను ఇది స్టార్ట్ చేశాను, సో ఈ ఫంక్షన్ దీనికి చెందుతుంది, ఈ ఫంక్షన్ దీనికి చెందుతుంది అని నేను అక్కడ కామెంట్ రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో కామెంట్స్ అనేవి కన్సోల్లో ప్రింట్ అవ్వవు. కామెంట్స్ దేనికోసం రాస్తా అంటే కోడ్ని అట్రాక్టివ్గా చూపించడానికి, అట్ ది సేమ్ టైం ఇంకో డెవలపర్ ఆ కోడ్ని చూస్తే అర్థం అవ్వడానికి మనం కామెంట్స్ రాస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఈవినింగ్ అయిపోయింది, మీరు కోడింగ్ రాస్తున్నారు. రాసిన తర్వాత కోడ్ సగం అయింది, వచ్చేసారు ఇంటికి, టైం అయిపోయిందని చెప్పి. నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మరి అక్కడి నుంచి కోడింగ్ స్టార్ట్ చేశారు. సో మీకు అప్పుడు డౌట్ వస్తుంది కదా, ఈ కోడ్ నేను దేనికోసం రాశాను, అర్థం కావట్లేదే. సో ఆ టైంలో మనకు కామెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. కామెంట్స్ చెప్పాను కదా, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. వన్ ఈజ్ సింగిల్ లైన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్స్. సపోజ్ సింగిల్ లైన్ కామెంట్ మనం రాయాలంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ రాసి దాని తర్వాత ఏదైనా రాస్తే అది మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వదు. అది ఏది రాసినా ప్రింట్ అవ్వదు అనమాట. అండ్ మల్టీ లైన్ కామెంట్స్ ఏంటంటే, సో మల్టీ లైన్ కామెంట్స్ మనం ఎలా రాస్తాం, ఫార్వర్డ్ స్లాష్ అండ్ హ్యాష్ట్రిక్స్ అండ్ సో డిఫరెంట్ లైన్స్ రాస్తాం. మళ్ళీ ఎక్కడైతే మనం కామెంట్ ఎండ్ చేయాలనుకుంటున్నాం అక్కడ మళ్ళీ హ్యాష్ట్రిక్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదనమాట మనం కామెంట్స్ రాసే విధానం జావాస్క్రిప్ట్లో. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సపోజ్ నేను కన్సోల్లో హలో వర్డ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను డిఫరెంట్ హలో వర్డ్స్ అని రాశాను, హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. కానీ నేను దానిలో ఒక 2 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని రాసాను అంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సో దానికోసం రాశాను అది. సో హలో వరల్డ్ రాశాను. సో అవన్నిట్లో నాకు ఫస్ట్ది లాస్ట్ది ప్రింట్ చేయాలనుకుంటున్నాను అండ్ మధ్యవన్నీ స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఆ టైంలో నేను ఏం చేస్తాను, అవి సింగిల్ లైన్ కామెంట్స్గా పెట్టేస్తాను, లేదంటే అయినా మల్టీ లైన్ కామెంట్గా అయినా నేను పెట్టేస్తాను. సో అవన్నీ అక్కడ మనకి కన్సోల్లో అయితే ప్రింట్ కావన్నమాట. ఫస్ట్ది అండ్ లాస్ట్ది మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ త్రూ అవుట్ 3 డేస్లో మనం ఏదైనా యూజ్ చేస్తాం అంటే మనం కోడింగ్ ఎక్కడ రాద్దాం అనుకున్నట్టయితే మనం ఎక్స్టర్నల్ జేఎస్ ఫైల్లోనే రాద్దాం. ఎందుకంటే దిస్ ద బెస్ట్ వే టు ప్రాక్టీస్ జావాస్క్రిప్ట్. నేను మళ్ళీ ఇంటర్నల్ జేఎస్ చెప్పానంటే దట్ మీన్స్ ఒక HTML డాక్యుమెంట్లో మీరు కోడ్ రాస్తుంటే అది ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మనం కన్సోల్లో డీబగ్గింగ్ చేస్తున్నాం అండ్ మనం కోడింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేద్దామంటే మనం ఎక్స్టర్నల్ జేఎస్లో రాసైతే కంప్లీట్గా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇదనమాట కామెంట్స్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడినట్టయితే జావాస్క్రిప్ట్ అనేది ఒక డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. అసలు డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఏంటి, పర్టికులర్గా మనం ఈ టైప్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేసాం. సపోజ్ ఇన్ డేటా టైప్ని డిక్లేర్ చేసాం అనుకుందాం, లేదంటే ఫ్లోట్ డేటా టైప్ని డిక్లేర్ చేసాం. సో మనం జావాస్క్రిప్ట్ని చెప్పనవసరం లేదనమాట, నేను ఈ టైప్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేస్తున్నా అని. మనం జస్ట్ వేరియబుల్స్ వేర్ యూజ్ చేసి, లైక్ మనం లెట్ కానీ కాన్స్ట్ కానీ లేదంటే వేర్ యూజ్ చేసి మనం జస్ట్ వాటిని డిక్లేర్ చేసేయచ్చు. సో ఇదనమాట డైనమికల్లీ టైప్డ్ అంటే. ఇప్పుడు జావాస్క్రిప్ట్ అనేది వీక్లీ టైప్డ్ కూడా. అసలు వీక్లీ టైప్డ్ అంటే ఏంటి, ఇక్కడ టైప్ కొరిషన్ అనేది ఉంటుంది. అసలు టైప్ కొరిషన్ ఏంటి, సపోజ్ ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్గా మార్చామనుకుందాం. సో అదనమాట టైప్ కొరిషన్. సపోజ్ ఆ 2 వాల్యూస్ కలిసి ఇంకో అంటే 2 వాల్యూస్లో 1 వాల్యూ చేంజ్ అవ్వాలి అనుకుందాం. సో ఆ టైంలో మనం టైప్ కొరిషన్ యూజ్ చేస్తాం అనమాట. సో టైప్ కొరిషన్ మనం స్టాప్ చేయాలంటే == మనం వాడుతూ ఉంటాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. టైప్ కొరిషన్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ వేరియబుల్స్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా
నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే మాట్లాడదాం. సో ఈ ఎపిసోడ్ కిందే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అసలు కామెంట్స్ ఎలా రాస్తాం, జావా స్క్రిప్ట్ డైనమిక్లీ టైప్డ్ ఎందుకు అంటారు, జావా స్క్రిప్ట్ అనేది వీక్లీ టైప్డ్ ఎందుకు, కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.